లిసన్ టు దిస్. రాముడు వనవాసం చేయాలి అని కైకేయి రాముడికి ఒక్కడికే చెప్తుంది. కానీ సీతాదేవి అండ్ లక్ష్మణుడు తర్వాత యాడ్ అవుతారు. ఎందుకు యాడ్ అవుతారో నేను తర్వాత వీడియోస్ లో చెప్తాను. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఎందుకు చెప్తున్నాను అంటే, రాముడు వెళ్తున్నాడు రేపు అన్నప్పుడు దశరథ మహారాజు గాని కౌసల్య గాని వాళ్ళ మమ్మీ డాడీ ఎక్కువ బాధపడతా ఉంటారు. అయ్యో నా కొడుకు వెళ్తున్నాడు, వీఆర్ వెరీ సారీ అనుకుంటూ. బట్ రాముడు మాత్రం ఫర్మ్ గా ఉంటాడు, ఐఎమ్ ఓకే, ఐ కెన్ గో అన్నట్టు. వేరాజ్ సీతాదేవికి ఏమో వాళ్ళు ఏం చెప్తారంటే, లైక్ భర్త కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉండే భార్య ఇట్స్ వెరీ కమెండబుల్. ఎవరు వెళ్ళమని చెప్పలేదు, బట్ దెన్ స్టిల్ యూ చూస్ టు గో, ఇట్స్ వెరీ నైస్ అని చెప్పి ఆవిడ్ని పొగుడతారు. అండ్ లక్ష్మణుడు వాళ్ళ మదర్, ఇప్పుడు రాముడు వాళ్ళ పేరెంట్స్ ఎట్లా ఏడుస్తున్నారో లక్ష్మణుడు వాళ్ళ మదర్ కూడా అంతే ఏడవాలి కదా. బట్ కానీ ఇక్కడ ఆవిడ ఏం చెప్తారంటే, యు ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ బోత్ ఆఫ్ దెమ్, మేక్ షూర్ యు ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్. ఈ సిచ్యువేషన్ లో ఎవ్రీబడి ఈజ్ అండర్స్టాండింగ్ ఎవ్రీబడి, అందరూ రిలేటెడ్, లైక్ ఓన్ సన్, ఓన్ బ్రదర్, ఓన్ మదర్, మొత్తం ఈ రిలేషన్స్ అన్ని లైక్ ఓన్ బ్లడ్ ఫ్యామిలీ రిలేషన్స్. అండ్ అందరూ ఎమోషనల్ గా అకౌంటబుల్ గా ఉన్నారు ఇక్కడ. మీరు అది ఒక్కటి అబ్జర్వ్ చేయాలి. లైక్ రాముడి డెసిషన్ ని అందరూ గౌరవిస్తున్నారు, బికాస్ దట్ ఈస్ వాట్ హీ హ్యాస్ టు డూ. అంతే, ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి, అది మెయిన్. లేకపోతే మాట ఇవ్వద్దు అసలు. ఆయన త్రూ ఆయనని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళ వైఫ్, వాళ్ళిద్దరిని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళ తమ్ముడు, అండ్ వాళ్ళ అందరి డిసిషన్ ని రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్ అందరూ అంతే అండర్స్టాండింగ్ గా, అలానే ఓకల్ గా కూడా ఉన్నారు. అంటే లిటరలీ ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు గ్రాటిట్యూడ్. సో ఆ కాలంలో వాళ్ళే అంత గొప్పగా ఎమోషన్స్ ని కమ్యూనికేట్ చేసుకుంటూ ఒకళ్ళకొకళ్ళు అంత స్ట్రెంగ్త్ ఇచ్చుకుంటున్నప్పుడు, మనం ఎమోషనల్ మెచ్యూరిటీ అండ్ ఎమోషనల్ అవైలబిలిటీ అనేది ఎందుకు ఫ్రంట్ సీట్ లో పెట్టకూడదు? అది ఇన్కల్కేట్ చేసుకోవాలి మనందరం మన లైఫ్స్ లో. ఓన్లీ తప్పు చేసినప్పుడే మనం బయటపడి వాళ్ళని కోప్పడటం, అండ్ ఏదైనా ఒక మంచి చేసినప్పుడు కమ్యూనికేట్ చేసుకోకుండా సైలెంట్ గా ఉండడం అనేది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. ఎందుకంటే మన పురాణాలే చెప్తున్నాయి దట్ హౌ వీ హ్యావ్ టు ఎంకరేజ్ ద గుడ్ క్వాలిటీస్ ఇన్ పీపుల్ అనేది, మన ఓన్ పీపుల్ లో ఎస్పెషల్లీ. దట్స్ హౌ యూ మేక్ అ గుడ్ అండ్ హెల్దీ ఫ్యామిలీస్ యాజ్ వెల్. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ దట్ ఇవన్నీ వినటం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, మన సనాతన ధర్మం ఆర్ పురాణాలు గాని ఎట్లా బిల్డ్ చేయబడ్డాయి అంటే, ఇవి చిన్నప్పటి నుండి గనుక మనం ఫాలో అయితే పెద్దయ్యాక మనిషికి తన లైఫ్ లివ్ చేసుకునేటప్పుడు కష్టాలనే రావు. అండ్ ఈ లోన్లీనెస్, డిప్రెషన్ ఆర్ ఎల్స్ ఒక సైకియాట్రిస్ట్ అనేవాడి అవసరమే ఉండదు మన లైఫ్ లో, మనం ఇవన్నీ కనుక చిన్నప్పటి నుంచి ఫాలో అయితే. హౌ బ్యూటిఫుల్. అండ్ ఆల్సో వీ విల్ హ్యావ్ ద బ్యూటిఫుల్ సొసైటీ అరౌండ్ us, people, everything will be like so good. Pain untadi, but you will also have this knowledge or gnanam or capacity that you can heal yourself, because manakanta జ్ఞానం ఉంటది మన ధర్మంలో.